వెల్కమ్ బ్యాక్. చలితాకిడి ఉధృతంగా ఉన్న శబరిమలకు భక్తజన సందోహం పోటెత్తుతోంది. దీనికి కొత్త సంవత్సరం శోభ కూడా జతైంది. అయ్యప్ప సన్నిధిలో భక్తుల సందడి ఎలా ఉందో మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, శబరిమలలో వాతావరణం ఎలా ఉంది, భక్తుల కోలాహలం ఎలా ఉంది? ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. హరిత స్వామి శరణమయ్యప్ప, అయ్యప్ప దైవమే శరణమయ్యప్ప, నయ్యాభిషేకం నీకయ్యా, మీ దివ్య దర్శనం మాకయ్యా అంటూ ఇక్కడ భక్తులు ఇక్కడ పెద్ద ఎత్తున క్యూ కట్టారు. అయితే నిన్న రాత్రి నుండి వీళ్ళు క్యూలో నిల్చోవడం జరిగింది. అయితే ఒక రకంగా మండల దీక్ష మొన్న 27వ తారీఖు చివరి రోజు కావడంతో మండల దీక్ష అయిపోయిన తర్వాత 2 రోజులు ఇక్కడ గుడి మూసివేయడం జరిగింది. ఆ తర్వాత 30వ తారీఖు సాయంత్రం తెరవడం జరిగింది. దీంతో ఆ 2 రోజుల్లో ఇక్కడ అయ్యప్పలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అదే విధంగా ప్రతిరోజు వచ్చే అయ్యప్పలు ప్లస్ మళ్ళీ ఆ 2 రోజులలో వచ్చిన అయ్యప్పలు చాలా మంది ఇక్కడ చేరుకోవడం జరిగింది. చాలా ఇక్కడ రద్దీగా ఏర్పడింది. అయితే ఇక్కడ రాత్రి నుంచి క్యూలో నిల్చోవడం జరిగింది. అయితే ప్రతిరోజు హరిహరాసనం 11 గంటలకు చేస్తారు. అయితే నిన్న ఒకరోజు మాత్రం భక్తులు కోలాహలంగా పెద్ద సంఖ్యలో ఉండడంతో రాత్రి ఒక 6 గంటల ఆలస్యంగా 11:30కు హరిహరాసనం చేయడం జరిగింది. అయితే పంబాలో స్నానాలు ముగించుకున్న అయ్యప్ప భక్తులు ఇరుముడులతో ఇక్కడ కన్నెముల మహాగణపతి దర్శనం చేసుకొని ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసి ఇక్కడ కొండపైకి చేరుకోవడం జరుగుతుంది. అక్కడ 18 మెట్లలో ఉన్న దేవుళ్లను మొక్కుకుంటూ పైకి చేరుకొని అయ్యప్ప దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ నిన్న మధ్యాహ్నం నుంచి నిన్న సాయంత్రం వరకు దాదాపు ఒక 2-3 గంటలు వర్షం భారీగా పడడంతో ఇక్కడ భక్తులు కొంత ఇబ్బంది పడినప్పటికీ తర్వాత వర్షం తగ్గడంతో భక్తులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. అది కాకుండా కొత్త సంవత్సరం మొదటి రోజు కావడంతో ఇక్కడ కొత్త సంవత్సరం మొదటి రోజు ఇక్కడ అయ్యప్పని దర్శనం చేసుకుంటున్నాము, మేము ఎంతో భాగ్యం చేసుకున్నామని చెప్పేసి అయ్యప్ప స్వాములు తెలుపుతున్నారు. అయితే ఇక్కడ మన దగ్గర అయ్యప్పలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చున్నారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అయ్యప్పని చాలా మంది కొలుస్తారు. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దాదాపు 75% మంది భక్తులు ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. అది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రతి జిల్లాల నుండి ఇక్కడ దాదాపుగా స్వాములు ఇక్కడ వచ్చేసారు. అయితే మనతో పాటు కొంతమంది స్వాములు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి స్వామి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మాలాధారణ చేస్తున్నారు? మీకు అయ్యప్ప మాల ధరించినప్పటి నుంచి మీకు ఎలా అనిపిస్తుంది? నేను 30 సంవత్సరాల నుంచి మాల వేసుకుంటున్నానండి. సుమారు ఇప్పుడు 72వ దర్శనం. మా గురుస్వామి గారు పరమేశ్వరం కేరళ వారు నన్ను తీసుకెళ్లి సుబ్రహ్మణ్య స్వామి తిరుపతి వారు. ఇప్పుడు మేము 20 సంవత్సరాల క్రితం రాజమండ్రి పుష్కరాల లేవులో అయ్యప్ప స్వామి గుడి కట్టాం. ఇప్పుడు 4 కోట్ల రూపాయలతో గౌతమి ఘాట్లో జక్కంపూడి రామ్మోహన్ రావు గారి సారథ్యంలో ఒక టెంపుల్ నిర్మించారు రాజమండ్రి వాళ్ళంతా కలిసి. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా డోనర్స్ కూడా అంతా కూడా సహకరించారు. అది మార్చి 20 దాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మాల వేసుకున్న తర్వాత ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్ జరుగుతుంది. అదేవిధంగా సుమారు నేను ఈ 30 సంవత్సరాల నుంచి కూడా వేలాది మంది స్వాముల్ని మాల వేసి ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. ఇదంతా కూడా స్వామి యొక్క అనుగ్రహంతో జరుగుతుంది. ఇవాళ స్వామి వేసుకున్నటువంటి మాలను కూడా అందులో మంచి డిసిప్లిన్ తోటి స్వాములు కూడా మాల వేసుకుని 41 రోజులు చేస్తాం వల్ల ఒక మంచి ఆరోగ్యం, మంచి ఆనందం కలుగుతుంది. ఒక క్రమశిక్షణతో స్వాములంతా కూడా ఉండటం వల్ల మన అయ్యప్ప స్వామికి ఇది ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ దక్షిణ రాష్ట్రంలో ఉన్నటువంటి మన తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల వివిధ ప్రాంతాల నుంచి స్వాములు ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి స్వామి యొక్క దర్శనం చేసుకుంటున్నారు. అదేవిధంగా ఆరోగ్యం కానీ ఏది తీసుకున్నా సరే చాలా చక్కగా ఉంటుంది. అందుచేత స్వామి మాలని ప్రతి వాళ్ళు కూడా ధరించి నియమనిష్టలతో ఉండాలనేటువంటిది ఆకాంక్షని నేను వినిపిస్తున్నాను. స్వామి చెప్పండి, మీరే ప్రాంతం నుంచి వచ్చారు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మాలాధారణ చేస్తున్నారు? నేను సివిల్లో 2 సార్లు వచ్చానండి. మాల వేసుకోవటం ఇదే ఫస్ట్ టైము. నేను కృష్ణా జిల్లా మైలవరం నుంచి వచ్చాను. నేను అంతకుముందు యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉండేవాడిని. మరి ఇప్పుడు మా గురువర్యులు పూజ్యులు రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత రాష్ట్రంలో ప్రజలు ఎంతో మంది బాధలు పడుతున్నారు. మరి అందరి హృదయాల్లో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటూ రైతు ఎదుర్కొంటున్న బాధలు ఆయన ముఖ్యమంత్రి అయ్యి రైతుల పక్షాన ఉండాలి, రైతుల పక్షపాత అయిన రాజశేఖర రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించాలని కోరుకుంటూ భగవంతుడిని నిన్న గణపతి హోమం, ఈ రోజు ఉదయం గణపతి హోమం చేయడం జరిగింది. స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. మరియు ప్రధాన అర్చకులైన తంత్రి గారిని కూడా కలవడం జరిగింది. వారి ఆశీస్సులు తీసుకున్నాము. వారి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి మరియు రాజశేఖర రెడ్డి గారి తోడలుడైనటువంటి వైఎస్ సుబ్బారెడ్డి గారికి కూడా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి, అయ్యప్ప భక్తులకి అందరికీ
నూతన సంవత్సర శుభాకాంక్షలు. హరిత ఇక్కడ గత 35 సంవత్సరాల నుంచి మాలధారణ చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఉన్నారు. మనకు చూస్తున్నాం ఇక 6 సంవత్సరాల అబ్బాయి దగ్గర నుండి వృద్ధుల వరకు కూడా ఇక్కడ శబరిమలకు విచ్చేస్తున్నారు. ఇక్కడ భారీ సంఖ్యలో అయ్యప్పలు చేరుకుంటున్నారు. అయితే ఇక్కడ 14 వరకు జ్యోతి దర్శనం కోసం ఇప్పటి నుంచి ప్రతిరోజు ఇక్కడ అధిక సంఖ్యలో ఇక్కడ శబరిమలకు ఇక్కడ అయ్యప్పలు చేరుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ఇక్కడ అధికారులు సరైన ఏర్పాట్లు చేశారు ఇక్కడ. హరిత, థ్యాంక్ యూ రాజు.